పాదారవింద శతకంలోని 58వ శ్లోకానికి వచ్చాం. సమంతాత్ కామాక్షి శతతిమిర సంతాన సుభగాన్ అనంతాభిః భాభిర్దినమను దిగంతాన్ విరచయన్ అహంతాయాహంతా మమ జడిమదంతా వలరిపుర్విభింతాం సంతాపం తవ చరణ చింతామణిరసౌ. ఇంత అందమైన మాటలు చదువుతుంటే ఇంకా ఒకలాంటి లోపల నుంచి మళ్ళా చదవాలి అనిపించే అటువంటి పదాల కూర్పు పొందిక. కామాక్షి, ఓ కామాక్షి దేవి, దినమను అంటే అనుదినం, అదినమను అనే అలా వాడారు. ప్రతిదినమందు అనంతాభిః అంతులేని, భాభిః భా అంటే కాంతి, భా అంటే భాస్కరుడు, భాస్వన్, అలా భాభిః కాంతులతో, సమంతాత్ అంతటా అంటే అన్ని వైపులా, దిగంతాన్ దిగంతములను, క్షతతిమిర సంతాన సుభగాన్. క్షతతిమిర అంటే ఆ తిమిర అంటే చీకటి, క్షత అంటే పోగొట్టిన, కొట్టబడిన చీకట్ల, సంతాన సుభగాన్ గుంపులతో సుందరములైన వానిగా. అంటే చీకట్లు పోయిన తర్వాత వచ్చే ఒక వెలుగుల కాంతి, అందమైన వెలుగుల కాంతి అన్నమాట. శతతిమిర సంతాన శుభగాన్. ఇక్కడ సంతాన అంటే, సంతానం అంటే మామూలుగా మన వాడుక వ్యవహారంలో సంతానము అంటే ఆ ఈ మన పిల్లలు అది. కానీ సంతానం అంటే కొనసాగింపు అని అర్థం. సంతానం అంటే ఇప్పుడు మనకి పిల్లల వలన మన జనరేషన్స్ కంటిన్యూ అవుతాయి. కొనసాగింపు, కుటుంబం కొనసాగించబడుతూ ఉంటుంది. అలాగే ఈ సంతాన, ఇక్కడ ఈ సంతాన ఏమిటి? తిమిర సంతాన. ఒకదాంతో ఒకటి చీకటికి సంతానం ఎలా వృద్ధి అవుతూ ఉంటుందో, భవ సాగరంలో కోరికలు అలలు ఎలా ఉంటూ ఉంటాయో అలాగా. కోరికలంటే ఏమిటి? సంసారానికి సంబంధించి కోరికలంటే ఏమిటి? ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత అంధకారంలోకి వెళ్తూ ఉండడమే. అదేమి వెలుగు కాదు. సంసారం అనేది ఎప్పుడూ కూడా తాపత్రయాలని అది, అందులో కోరికలు వస్తూ ఉంటాయి. ఆ కోరిక తీరకపోతే లోపల నుంచి ఒక తాపం, బాధ, పొందలేకపోయామని ఒక క్షోభ, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ సంతాన శుభగా అన్నారు. ఇక్కడ క్షత పోగొట్టారు కదా, ఉండే చీకటిని పోగొట్టేసింది కాబట్టి ఆ పాదాలు ఆ చీకటిని పోగొట్టాయి కాబట్టి ఇక్కడ క్షత తిమిర సంతాన శుభగాన్. అవి పోగొట్టబడితే చీకటి పోగొట్టగానే వచ్చిన ఒక వెలుగుల ఆనంద అందం. విరచయన్ చేయుచు, అహంతాయా అహంత యొక్క, అహంతాయ అంటే అహంత యొక్క, హంత నశింపచేయు, జడిమ దంతావల రిపుహు. దంతావల అంటే ఏనుగు, జడిమ అంటే అజ్ఞానం. జడిమ దంతావల రిపుహు, రిపుహు అంటే ఇక్కడ శత్రువు. ఈ జాడ్యమను ఏనుగుకు శత్రువైన తవ నీ యొక్క అసౌ ఈ చరణ చింతామణి, పాదముల చింతామణి లాంటి పాదములు, మమ నా యొక్క సంతాపమును విభింతాం భేదింపచేయుగాక, భేదింపచేయుగాక రెండు ఏదైనా అటువంటి నాలో ఉండే ఈ చీకటిని. ఎలాంటి చీకటి అది? వల దంతావల, జడిమ దంతావల, ఏనుగు లాంటి. ఏనుగుకి శత్రువు ఏమిటి? ఇంతకు ముందర మనం చెప్పుకున్నాం శ్లోకంలో.
సింహం 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 ఒక్కటే ఏనుగుని చంపగలదు, చీల్చి చెండాడేస్తుంది. కాబట్టి అటువంటి సింహంలాగా నాలో ఉన్న ఈ జడిమ, దంతావల దంతావల జడిమ, ఏనుగు లాంటి ఏనుగు ఎంత బండదో, ఎంత పెద్దదో, అంత జడిమ జాడ్యం, దాన్ని పోగొట్టడం అందరి వల్ల సాధ్యం కాదు. నీ యొక్క పాదములకి మాత్రమే చరణ చింతామణి. ఎందుకు వాటికి ఎందుకు అలాంటి ఒక గొప్ప ఆ లక్షణం ఉంది? అవి చరణ చింతామణులు కాబట్టి. చింతామణి అంటే ఏమిటి? తలుచుకోగానే మనలో ఉన్న చింతామణి అక్కడ ఉందనుకోండి, తలుచుకున్నప్పుడు ఎక్కడ మనకొచ్చి ఏమన్నా అసలు కోరికే పుట్టదుట లోపల. అటువంటి ఏనా ఒక కోరిక పుట్టినా అలా లోపల వస్తూ ఉండగానే అది తీరిపోతుందిట. అటువంటి అద్భుతమైన కోరికల్ని ప్రసాదించే శక్తి చింతామణులకు ఉంది. అటువంటి ఆ చింతామణిలాగా నీ పాదములు నాలో ఉన్న అహంతాయాహంత, అహంత నాకున్న అహంకారం, ఏదో ఒక్కొక్క పని నేను చేస్తున్నప్పుడు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు నాలో ఒక అహంకారం ప్రవేశిస్తూ ఉంటుంది కదా. నేను అది గొప్పగా చేశాను, ఇది నేను గొప్పగా తెలుసుకున్నాను, ఇది నేను బాగా, ఎలా ఉంటుందంటే ఈ మధ్య అంటున్నారు సాత్విక అహంకారం. సాత్విక అహంకారం అంటే నేను అవి నేర్చుకున్నాను, ఇవి నేర్చుకున్నాను, నాకు అలా వచ్చు, నాకు ఇలా వచ్చు, నేను ఇది చేస్తున్నాను. ఇది కూడా ఒక రకమైన అహంకారమే. ఎవరి సాధన వాళ్ళకేనండి. ఒకళ్ళ సాధన ఒకళ్ళకి ఏమీ గొప్ప కాదు. ఇది చెప్పుకోవడం వలన అవతల వాళ్ళ దగ్గర మనం ఏమి క్రెడిట్ పొందలేము. ఒక రకంగా దానిని ఉపయోగించవచ్చు. ఎలాగా? అవతల వాళ్ళని ఒక మంచి దారిలో పెట్టేందుకు మన అనుభవాన్ని చెప్పచ్చు తప్ప, మన గొప్పతనాన్ని ప్రదర్శించేందుకు చెప్తామనుకోండి, తెలిసిపోతుంది అవతల వాళ్ళకి. మనం గొప్పగా చెప్తున్నామా, లేదా భావాన్ని మనం ఎక్స్‌ప్రెస్ చేస్తున్నామా, 2 తెలుస్తాయి. అహంత అంటే లోపల తెలియకుండా ఎక్కడో మింగేస్తూ ఉంటుంది ఈ అహంకారం. ఎప్పుడు ఎక్కడ కబళిచ్చేసి కింద పడేస్తుందో తెలీదు. అందుకే ఏనుగన్నారు. ఏనుగు చాలా నిదానంగా నడుస్తూ ఉంటుంది. మీరు చూసారో లేదో? అది వచ్చేటప్పుడు నిదానంగా ప్రవేశిస్తుంది మనలో. మనకు తెలియనే తెలీదు. ఆ నిదానంగా ప్రవేశించి ఎంత పెద్దదది, బాగా బలంగా లోపల కూర్చుంటుంది. ఇప్పుడు దాన్ని వదిలించాలంటే చాలా కష్టం. కాబట్టి అటువంటి ఆ అహంకారం అనే జాడ్యం, ఆ జడిమ, అటువంటి ఆ జడిమ దంతావల, దానికి శత్రువు నీ పాద చింతామణి, చరణ చింతామణి. ఈ చరణ చింతామణి ఏం చెయ్యాలి? దినమను దానికి అటువంటి శక్తి ఎలా, నాలో ఉన్న చీకటిని ఎలా పోగొడుతుందది? దినమను అనంతాభిః భావిః. అంటే అన్ని వైపులకి గూడా వెలుగుని ప్రసరింపచేస్తూ ఉంటాయి నీ పాదాలు. దిగంతాన్ అంటే ఒక మనిషి ఒక చోట ఒక ఖాళీ ప్రదేశంలో నుంచుని చూస్తూ ఉన్నారనుకోండి, కంటికి ఒక ఎక్కడో అవతల మనకి ఆకాశము, భూమి కలిసిపోయినట్టు కనపడుతూ ఉంటుంది. అవి 2 కలిసిపోయిన అంటే నీ నీ దృష్టికి ఎండ్ అక్కడ. అంటే అంత దూరం. దిగంతము అంటే ఏమిటంటే, అక్కడికి మన కన్ను దృష్టి ఎక్కడ వరకు ఆనుతుందో అక్కడ వరకు. ఆ దిగంతాల వరకు కూడా ఆ అమ్మవారి చరణ కాంతి వ్యాపించి ఉంది. అటువంటి అనంతాభిః భావిః, ఆ భాస్కర కాంతి, భాస్కరుని కాంతిని తలదన్నేంత కాంతి కలిగినవి చరణ చింతామణి. అటువంటి ఆ కాంతి కలిగిన ఆ పాదాలు క్షణాత్ ఆ నాలో ఉన్న ఈ జడిమ ఏనుగు అంత బలంగా వేళ్ళూనుకుపోయి ఉన్న నాలో ఉన్న ఈ అహంకార భావాన్ని పూర్తిగా సంతాపం
అవి నాలో ఏం కలిగిస్తున్నాయి? ఆ అహంకారం నాకేమిస్తోంది? నాకేం హ్యాపీనెస్ ఇవ్వటంలా. ఇప్పటికిప్పుడు నాకు ఆనందాన్ని ఇస్తున్నట్టు కనిపిస్తోంది. నేనేదో పక్కవాడి కన్నా ఎక్కువగా ఉన్నాను అన్నప్పుడు నాకేదో ఒక ఆనందాన్ని కలిగిస్తోంది. కానీ నేను ఇంకొక గొప్పవాడిని చూస్తున్నప్పుడు నాలో కష్టాన్ని కలిగిస్తోంది గదా! నాలో దుఃఖాన్నొస్తోంది గదా! అంటే ఒక చోట నేను గొప్ప అనే భావం ఇస్తోంది. ఇంకో చోటకెళ్ళినప్పుడు నేను చాలా తక్కువ అనే భావాన్ని అక్కడ దుఃఖం వస్తోంది. అయ్యో! నేనింత లేనే అని. అంటే ఇక్కడ ఆనందం, అక్కడ దుఃఖం ఇవన్నీ ఏమిటి మనకి? మనలో ఉన్న అజ్ఞానమే. ఇది ఏది అసలైన ఆనందాన్నిచ్చే జ్ఞానం కాదు. అసలు ఆనందాన్నిచ్చేదేమిటి? పరజ్ఞానం. ఆ పరకి పర ఆ తత్వానికి సంబంధించిన ఆ జ్ఞానం ఏముందో సత్యము, మిథ్య తెలియజేయగలిగిన ఒక ఆనందం. సత్యంగా కనబడుతున్న ఈ సంసారం అంతా మిథ్య. ఇది నిజం కాదు. అసలైన సత్యం అమ్మవారి పాదుకలు, పాద చింతామణి. కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకోగలిగిన ఆ జ్ఞానాన్ని, ఆ జ్ఞానం మనకంటే భాభి అంటే వెలుగులు. వెలుగుల్లో మనకి అంతా తేట తెల్లమవుతుంది. చీకట్లో మనం దేన్ని చూసి సరిగ్గా నడవలేం. ఎప్పుడైతే వెలుగు ప్రసరిస్తుందో, ఇది సరైనది, ఇది కాదు అనేది ఒక తేట తెల్లం అవుతుంది. ప్రతిదీ చీకట్లో తాడు చూసి ఇది పాము అనే ఒక భయాన్ని కలిగించేది ఆ చీకటి. అదే రజ్జు సర్ప భ్రాంతి అంటారు. ఆ పాము అది నన్ను కరిచిందనుకుని ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు భయంతోటి. అటువంటి భయానకమైన ఈ చీకట్లని పోగొట్టగలిగేవేమిటవి? నీ పాదుకల యొక్క కాంతి. ఈ చింతామణి ఎప్పుడు పుట్టింది? పాల సముద్రం నుంచి చింతామణి గూడా వచ్చింది. ఈ చింతామణిని అది దేవతలు తీసేసుకున్నారు. అక్కడే ఉంది. ఆ చింతామణికి ఆ స్వర్గం వరకు, స్వర్గలోకం వరకు దానికి ఆ వైఫై కొంత మటుకే పనిచేస్తుందనమాట. స్వర్గలోకం వరకే దాని కెపాసిటీ. ఇంక అక్కడి నుంచి కిందకి రాదు. మనం ఇక్కడ కూర్చొని చింతామణిని తలుచుకుంటే మనకేమీ జరగవు. కానీ అమ్మవారి పాద చింతామణి అలా కాదు. ఆ చింతామణి ఒక్క దేవతలకు మాత్రమే వారు కోరుకున్న కోరికలనన్నీ తీర్చగలిగిన శక్తి కలిగినది. కానీ అమ్మవారి పాద చింతామణి ఏమిటి? ఎక్కడో ఉంది. స్వర్గానికన్నా ఇంకా ఎన్ని లోకాలకో పైన ఉన్నాయి అమ్మవారి పాదాలు. అక్కడ నుంచి కూడా అందరిని కూడా అనుగ్రహించగలిగిన శక్తి అటువంటి చింతామణి శక్తి కలిగినవి అమ్మవారి పాదుకలు. అందుకని ఆ చింతామణికి, ఈ చింతామణికి కూడా ఏమీ పోలిక లేదు. ఆ అమ్మవారి చింతామణి జ్ఞానకాంతులు అన్ని వైపులా ఈ విశ్వానికి అన్ని వైపులా అమ్మవారి ఆ పాద చింతామణి కాంతులు ప్రసరిస్తున్నాయి. ఈ సముద్రం నుంచి వచ్చిన చింతామణి ఒక్క దేవతాలోకంలో ఉన్న అక్కడ వరకే పరిమితం. దాని యొక్క కాంతి, దాని యొక్క ప్రభావం, అది ఇవ్వగలిగిన శక్తి ఆ దేవలోకానికి మాత్రమే పరిమితం. అటువంటి ఆ గొప్ప శక్తి కలిగిన ఆ పాద చింతామణి నాలో ఉన్న ఆ అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టి అప్పుడు ఆ శక్తి ఉంది కదా! నేను ఎక్కడ ఉన్నా అమ్మవారికి ఎంత కరుణ ఉందంటే పాదములకి ఎంత కరుణ అంటే దీనులను అనుగ్రహించగలిగిన శక్తి. ఒక్క ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి కట్టుపడి ఆ పాదముల యొక్క కాంతి ఆ సాధకుడి హృదయంలోకి చొచ్చుకొచ్చేసేయగలిగిన శక్తి కలిగినవి అటువంటి చింతామణులు అమ్మవారి పాద చింతామణులు. దిగంతాన్ విరచయన్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి ఆ కాంతులు. కాబట్టి నేను ఒక లెక్క కాదు. నా హృదయంలోకి కూడా ఆ లోపలికి ఆ కాంతుల్ని ప్రవేశింపచేసి నాలో ఉన్న ఈ విభింతాం సంతాపం, నా లోపల ఉన్న ఈ సంతాపాన్ని, లోపల రకరకాల తాపాలున్నాయి నాకు. ఈ తాపాలనన్నిటినీ కూడా పోగొట్టి తాపత్రయాలు చెప్పుకుంటాం గదా! ఆ తాపత్రయాలనన్నిటినీ కూడా హరించే ఆ శక్తి ఉన్న నీ పాద చింతామణి నాలో ఉన్న
ఈ సంతాపాన్ని పోగొట్టి నాకు ఆనందాన్ని ప్రసాదించుగాక అని అమ్మవారి బాధ చింతామణులని ఆయన ప్రార్థన చేస్తున్నారు. సమంతాత్ కామాక్షి క్షతతిమిరసంతాన సుభగాన్ అనంతాభిః భాభిర్దినమనుదిగంతాన్ విరచయన్ అహంతాయా హంతా మమ జడిమదంతా వలరిపుర్విభింతాం సంతాపం తవ చరణ చింతామణిరసౌ. అసౌ అంటే ఈ అని అర్థం ఇక్కడ. చింతామణి అసౌ అన్నమాట.